ఆత్మకూరు మండలం మదిగుబ్బ వైసీపీ సర్పంచ్ నరసింహులపై స్థానిక టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. నరసింహులు ఇంటి వద్ద గత కొన్ని రోజులుగా స్థలం వివాదం నడుస్తుంది. అయితే ఇటీవలే అక్కడ ఏర్పాటు చేసిన బండలను కూడా పగలగొట్టారు. ఇవాళ వీఆర్ఓ దీనిపై విచారణ చేపట్టగా ఇంతలో స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారని నరసింహులు వాపోయాడు. ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వచ్చిన సమయంలో నరసింహులు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఒక ప్లాన్ ప్రకారం తనపై హత్యాయత్నం చేశారన్నారు. అదృష్టం ఉండి బయటపడ్డానని, లేకపోతే ఈ రోజు నన్ను చంపేసి ఉండేవారని అన్నారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మాధవరాజుతో పాటు ఇతర నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. నరసింహులు మదిగుబ్బ సర్పంచ్. మా దొడ్డి అన్నదమ్ముల దొడ్డి ఉంటే మాట్లాడేదానికి వీఆర్ఓ ఫోన్ చేసినాను. ఫోన్ చేస్తే ఆడికి వెళ్ళినాక నేను మా అన్న కొడుకు వీఆర్ఓ మాట్లాడుతుంటే మాకు అది 12 సెంట్లు ఉంది, 14 సెంట్లు ఉంది. కొలత బట్టి వాళ్ళకి గురుప్రసాద్ అనే పిల్లోడు రిజిస్టర్ చేయించుకున్నాడంటే దానికోసం వీఆర్ఓతో మాట్లాడుతూ ఈ మాధవరాజు అనే పిల్లోడు ఎందుకు వచ్చినాడో మనకు తెలియదు. సచివాలయంలోకి వచ్చినాక నాకు తెలిసి ఎందుకు వచ్చిండేదో లేదు. వీఆర్ఓని వీళ్ళంతా పిలిపించి నన్ను ఏదో ఒకటి చేయాలనుకున్నారు. కానీ ఆడికి గలాట జరుగుతున్నప్పటికీ అందరికీ తెలిస్తేనే ఆడ కేకలు వేస్తేనే వెళ్ళిపోయినాము, అట్లా స్టేషన్కి పోయినాము. కానీ నన్ను అదే పనిగా సంపాలని చూస్తున్నారు టీడీపీ నాయకులు. వాళ్ళు మళ్ళీ పోతా కూడా స్టేషన్ కాడికి పోతా కూడా అదే మాట అన్నాడు మాధవరాజు. ఏమని లేని సంపుతా, మా గవర్నమెంట్ ఉంది, నిన్ను సంపితే ఎవడొస్తారు చూసుకుందాం, లేదు కేసు పెడితే నిన్ను సంపుతా అని కూడా అన్నాడు. దీనికి వీఆర్ఓ సారు వీఆర్ఓ సార్ ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడుతున్నాము అన్నాడు కూడా వీఆర్ఓ సార్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేసినాడు, కానీ మనకైతే సపోర్ట్ చేయలే. మీ ఏదో మాట్లాడుతున్నాం. పంచాయత్ సెక్రటరీ కూడా నిన్ను చెప్పిన అది ఏమి కథ అంటే ఈరోజు ఏదో డబ్బులు పింఛన్ అమౌంట్ వేసి రావాలని పోయినానంటే 12 గంటలకు వస్తానన్నాడు. కానీ మేము పోయిన 5 నిమిషాలకే ఇట్లా జరిగింది. కానీ అక్కడ ఉండే రాట్లతోనూ చీరలతో వేసింటే ఏమంటే నా టైం బాగుండి బతికినాను. కానీ నాకైతే ప్రాణగండం ఉంది. నాకు దీనికి న్యాయం చేయాలని ఎస్పీ సార్ గారిని నేను అందరినీ కోరుతున్నాను. సర్పంచ్ ఇలా ఇంతకుముందు కూడా అది ఆ దొడ్డి విషయం వరకు ఎస్ఐ వరకు పోయింది, ఆ సోడప్ సార్ వరకు కూడా పోయింది. వాళ్ళు కూడా సోడప్ సార్ కూడా వాళ్ళకే భూమి అది ఇది అని చెప్పి మాట్లాడి కూడా ఇది అంత దానికి కారణం కూడా సోడప్ సార్ కూడా ఇంతో దీనికి కూడా కారణంగా ఉన్నాడు. కానీ ఎస్ఐ సార్కి చెప్పినాము, అందరికీ చెప్పినాము, బండలు వాళ్ళు కొట్టినా కూడా వాళ్ళ మీద కేసు కూడా పెట్టలే. దాని గురించి మాట్లాడేపోయిన దానికి ఈ పోతే అదే పని ప్లాన్గా వచ్చి ఆఫీసర్లు అంతా ప్లాన్ చేసి నన్ను ఏదో చేయాలనుకున్నారు. కానీ నాకేదో దేవుడు దయ వల్ల నేను బయటికి పడినాను. మీరు ఎస్పీ సార్ గారు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను.